హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సోషల్ మెథడాలజీ మరియు కంటెంట్‌కు సంబంధించి అతి ముఖ్యమైన 50 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ అనేది విద్యార్థుల అభ్యసన ఫలితాలను అంచనా వేయడానికి నిర్వహించే నిర్ధారణాత్మక అంటే డయాగ్నోస్టిక్ మూల్యాంకన కార్యక్రమం. లక్ష్యం విద్యార్థుల నేర్చుకున్న స్థాయి తెలుసుకోవడం, బలహీనతలు గుర్తించడం, బోధనలో అవసరమైన మార్పులు చేయడం. ఇది తరగతి బోధన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది భారత ప్రభుత్వ ఆన్లైన్ స్కాలర్షిప్ పోర్టల్. ఉద్దేశ్యం వివిధ కేంద్ర లేదా రాష్ట్ర స్కాలర్షిప్ పథకాలను ఒకే వేదికపై అందించడం. లాభాలు: దరఖాస్తు, ధృవీకరణ, పంపిణీ పూర్తిగా ఆన్లైన్లో, పారదర్శకత పెరుగుతుంది. ప్రీ మ్యాట్రిక్, పోస్ట్ మ్యాట్రిక్, మెరిట్ ఆధారిత స్కాలర్షిప్లు ఇందులో ఉంటాయి. ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేది ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్. లక్ష్యం డ్రాప్ అవుట్ తగ్గించడం, విద్య కొనసాగింపుని ప్రోత్సహించడం. అర్హత: 8వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆదాయం పరిమితిలో ఉండాలి. స్కాలర్షిప్ మొత్తం 12,000 రూపాయలు సంవత్సరానికి. ప్రతిభ ప్లస్ ఆర్థిక స్థితి ఆధారంగా ఎంపిక చేస్తారు. షీ అంటే స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నత విద్యలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ పథకం. లక్ష్యం సైన్స్ అండ్ సోషల్ సైన్స్ విభాగాలలో మెరిట్ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం. లాభం: నెలకు సుమారు 5,000 రూపాయలు అంటే వార్షికంగా ఇస్తారు. ఉన్నత విద్య కొనసాగించడానికి ప్రోత్సాహం ఇస్తుంది. పరాక్ అనేది దేనికి సంబంధించిన కార్యక్రమం? జవాబు బి. విద్యార్థుల అభ్యసన మూల్యాంకనం. పరాక్ ప్రధాన ఉద్దేశం ఏది? జవాబు సి. విద్యార్థులు నేర్చుకున్న స్థాయిని అంచనా వేయడం. జవాబు సి. భారత ప్రభుత్వం. ఎన్ఎస్పి పూర్తి రూపం ఏది? జవాబు బి. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. జవాబు సి. 8వ తరగతి విద్యార్థులు. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏది? జవాబు బి. డ్రాపౌట్ తగ్గించడం. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ మొత్తం ఎంత? జవాబు సి. 12,000 రూపాయలు సంవత్సరానికి. షి పథకం ప్రధానంగా ఎవరికి వర్తిస్తుంది? జవాబు సి. ప్రతిభావంతులైన ఉన్నత విద్యార్థులకు. జవాబు సి. ప్రతిభావంతులైన ఉన్నత విద్యార్థులకు. ఎన్ఎంఎంఎస్ మరియు షి పథకాలకు సంబంధించిన సాధారణ అంశం ఏది? జవాబు సి. స్కాలర్షిప్ అందించడం. ఎన్ఈపి 2020లో 5+3+3+4 మోడల్ ఏ వయస్సుల పిల్లలకు సూచించబడింది? జవాబు ఏ. 3 నుండి 18 సంవత్సరములు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను విశ్లేషించి బోధనను మెరుగుపరచడానికి ఉపయోగించే కార్యక్రమం ఏది? జవాబు సి. పరాక్. ఒకే వేదికపై అన్ని స్కాలర్షిప్ పథకాలకు దరఖాస్తు చేసుకునే పోర్టల్ ఏది? జవాబు సి. ఎన్ఎస్పి. డ్రాపౌట్ ను తగ్గించడమే లక్ష్యంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ పథకం ఏది? జవాబు బి. ఎన్ఎంఎంఎస్.
ప్రతిభాధారంగా ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించే పథకం ఏది? జవాబు డి. షి. విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి పరిహార బోధన అంటే రెమిడియల్ టీచింగ్ చేయడానికి ఉపయోగపడేది ఏది? జవాబు సి. పరాక్. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో విద్యా హక్కు ఏ ప్రకరణలో ఉంది? జవాబు సి. 26. ఆర్టికల్ 23 దేనికి సంబంధించినది? జవాబు సి. ఉద్యోగ హక్కు. ఎన్ఈపి 2020లో స్కూల్ విద్య నిర్మాణం అంటే కరిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉందని పేర్కొంది? జవాబు బి. 5+3+3+4. ఆర్టికల్ 18 దేనికి సంబంధించినది? జవాబు బి. మత స్వేచ్ఛ హక్కు. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలు జీవించే హక్కు ఏ ప్రకరణలో పొందుపరచబడింది? జవాబు బి. 3. క్రింది జంటలలో సరైనది ఏది? జవాబు సి. ఆర్టికల్ 18 మత స్వేచ్ఛ. కింది వాటిలో తప్పు జంట ఏది? జవాబు సి. ఆర్టికల్ 18 జీవించే హక్కు. ఎన్ఈపి 2020 ప్రధాన లక్ష్యం ఏది? జవాబు ఏ. హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. కింది వారిలో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వికలాంగ భారత మహిళ ఎవరు? జవాబు సి. అరుణిమా సిన్హా. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం అంటే ఎన్సిపిసిఆర్ తొలి అధ్యక్షురాలు ఎవరు? జవాబు సి. శాంతా సిన్హా. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా పనిచేసిన వారు ఎవరు? జవాబు బి. సుధామూర్తి. ఎన్ఈపి 2020లో స్కూల్ విద్యలో అనుసరించిన భాషా విధానం. జవాబు ఏ. 3 లాంగ్వేజ్ ఫార్ములా. కొఠారి కమిషన్ నివేదిక ఏ సంవత్సరంలో సమర్పించబడింది? జవాబు సి. 1968. భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరం ప్రవేశపెట్టబడింది? జవాబు సి. 1968. ఎన్ఈపి 1968 ప్రధాన లక్ష్యం ఏమిటి? జవాబు ఏ. విద్యలో సమగ్రత సామాన్య ప్రామాణికత. ఎన్ఈపి 1986లో పరిచయం చేసిన ముఖ్యమైన కాన్సెప్ట్ ఏది? జవాబు ఏ. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎంఎల్ఎల్. రవిదాస్ బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? జవాబు డి. సామాజిక సమానత్వం. ఎన్ఈపి 2020 ప్రధాన మార్పుల్లో ఏది ఉంది? జవాబు ఏ. విద్యలో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. రామానంద ఏ భక్తి సాంప్రదాయానికి ప్రముఖుడు? జవాబు బి. వైష్ణవ. రామానంద శిష్యుల్లో ఒకరు ఎవరు? జవాబు డి. పైవన్నీ.
జ్ఞానేశ్వర్ ఏ భక్తి సాంప్రదాయానికి చెందినవాడు? జవాబు సి. విఠల భక్తి. నామ్దేవ్ రచనలు ఏ రూపంలో ఉన్నాయి? జవాబు బి. అభంగాలు. సమాజంలో కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన భక్తుడు ఎవరు? జవాబు డి. రవిదాస్. ఎన్ఈపి 1986లో ప్రాథమిక విద్య కోసం సూచన ఏమిటి? జవాబు ఏ. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ MLL. మనుషులందరూ సమానులు అనే భావనను బోధించిన సంతుడు ఎవరు? జవాబు సి. రవిదాస్. పత్రికలు స్థాపకులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. జవాబు బి. 1C 2D 3A 4B. భారత ప్రధానమంత్రులు సరైన అనుక్రమణిక? జవాబు బి. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. సరైన సమాధానం గుర్తించండి. జవాబు డి. 1C 2A 3D 4B. మొట్టమొదటి లోక్సభ ఈ రోజున ఏర్పడింది? జవాబు డి. 17 ఏప్రిల్ 1952. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రజల భాషలో ప్రచారం చేసిన వాడు ఎవరు? జవాబు సి. రామానంద. క్రింది వాటిలో స్కాలర్షిప్ పథకం కానిది ఏది? జవాబు డి. పరాక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.